ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ 5 డిమాండ్లు ఇప్పటికైనా నెరవేరుస్తారని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము. లేదంటే బీసీల మనోభావాలను, వారి ఐక్యతను దెబ్బతీస్తూ మీరు ఈ రకంగా చేస్తున్నటువంటి ఈ కాలయాపన సరికాదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. దీనిపైన ఎంతటికైనా మేము పోరాడతాం. కాబట్టి మా హక్కుల కోసం మేము పోరాడుతూ ముందుకు పోతాం. మా పార్టీ అధ్యక్షుల వారు ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర నలుమూల నుండి అతనికి మద్దతుగా మేమందరం పోయి అక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి పాలకులు, బీసీలు ఎవరైనా సరే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాయకులు కానీ, బీసీ సంబంధించిన నాయకులు కానీ, పాలకులు కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రాజీనామా చేసి మాకు మద్దతు ఇస్తారా, లేదా మీకు 1-2 కుటుంబాలు బాగుపడితే సరిపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది జనాభా కూడా మాకు కూడా కావాలి, మా హక్కులు మాకు కావాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా. కాబట్టి మీరు నిజంగా మీ కూటమి ప్రభుత్వానికి కానీ, మీకు కానీ బీసీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి రండి, మాతో పట్టి కూర్చోండి. ఈ 3 కోట్ల మంది జనాభా కూడా సమాన వాటా, సమాన హక్కులు కల్పిద్దాం.